ఖైదీ చిరంజీవి ఎక్కడ తప్పులో కాలేశాడంటే, ఒక కబాలి, ఒక బ్రహ్మోత్సవం, ఒక సర్దార్ విపరీతంగా హైప్ క్రియేట్ చేశాయి. కానీ ఏమైందో చూసాం. కానీ ఒక బిచ్చగాడు ఇంటింటికి చేరి ఆలోచింపజేశాడు. ఎందుకు? తెలుగు ప్రేక్షకుడు వేగంగా మారుతున్నాడు. మితిమీరిన హీరోయిజాన్ని కేవలం ఫ్యాన్స్ మాత్రమే భరిస్తారు. కానీ సగటు ప్రేక్షకుడు వాటిని తిరస్కరించడం అనే ప్రక్షాళన వేగంగా సాగుతున్నది. రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాకు కాలం చెల్లింది. 10 ఏళ్ల మొహానికి మేకప్ వేసుకొని చిరంజీవికి నిజంగానే ఇండస్ట్రీలో మార్పులకు సంబంధించి టచ్ పోయినట్టుంది. అందుకే అదే ఫార్ములాని నమ్మాడు. అదేంటి, ఈ సినిమాకు బాగానే డబ్బులు వస్తున్నాయిగా అనేది సమాధానం కాదు. చిరంజీవి స్థాయి సినిమాయేనా ఇది? గతంలో చిరంజీవిని అభిమానించిన వాళ్లకు షాక్ గురి చేశాడు చిరంజీవి. ఒక బ్రహ్మాండమైన కథే దొరకలేదు ఆ చిరంజీవికి. 4 పాటలు, అందులో ఒకటి అమ్మడు కుమ్ముడు, మరొకటి రత్తాలు బొత్తాలు, వేరొకటి కుట్టేసినాది పట్టేసినాది, ఇంకొకటి ఏదో రొమాన్స్. ఒకటే వందల మందిని ఇరగదీసే ఫైట్లు, ఒక పెద్ద సమస్యకు సిల్లీ సినిమాటిక్ పరిష్కారం. పైగా దీనికి సామాజిక స్పృహ అని పేరు. బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఇలా కాదని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది.